హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు తొందరగా అయిపోయే లంచ్ మెనూ చూపిస్తున్నానండి. ఇది ఇంటికి ఎవరైనా గెస్టులు వచ్చినప్పుడు లేకపోతే ఇంట్లో ఉన్న ఫ్యామిలీ మెంబర్స్కి స్పెషల్గా చేసి పెట్టడానికి తొందరగా అయిపోయే లంచ్ మెనూ చూపిస్తున్నాను. కాకపోతే మనం ఏదైనా స్వీట్ కానీ ఐస్ క్రీమ్ కానీ ముందుగానే చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే తొందరగా చేసేసుకోవచ్చు. దానికోసం వెజిటేబుల్స్ అన్ని కట్ చేసి పెట్టుకోవాలి. పన్నీర్ కర్రీ చేస్తున్నాం కాబట్టి మనం ముందుగానే 2 ఆనియన్స్ అండ్ జింజర్ గార్లిక్ వేసి పేస్ట్ చేసి పెట్టుకోవాలండి. ఇవన్నీ మనం ముందుగానే ప్రిపేర్ చేస్తే తొందరగా అయిపోతుంది. ఇంకా 3 టమాటాస్ పేస్ట్ చేసుకోవాలి, ఆనియన్ పేస్ట్ చేసుకోవాలి. మనం ముందుగానే బాస్మతి రైస్ నానబెట్టుకుంటే బిర్యానీ తొందరగా కుక్ అవుతుందండి. ఒక 2 గ్లాసెస్ బిర్యానీ నానబెట్టుకున్నాను ముందుగానే. ఇక్కడ నేను ఫ్రెష్ పన్నీర్ తీసుకున్నాను. మీకు ఒకవేళ షాప్లో దొరకకపోతే ఇంట్లో ఫ్రెష్గా చేసుకోండి. ఇంకా బిర్యానీ కోసం మసాలా తీసుకున్నాను. కర్రీలో కాజు పేస్ట్ వేయడానికి కొంచెం కాజు, కొబ్బరి పౌడర్, బిర్యానీ మసాలా తీసుకొని వాటర్ పోసి పేస్ట్ లాగా చేసి పెట్టుకోవాలండి. ఇక్కడ గోరువెచ్చని నీళ్ళల్లో కొంచెం ఉప్పు, పసుపు వేసి పన్నీర్ని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలండి. ఎందుకంటే ఎక్కువ రోజులు ఫ్రిడ్జ్లో ఉంటుంది కాబట్టి నీట్గా కడిగి పెట్టుకుంటే సరిపోతుంది. ఫ్రెష్గా చేసుకునే పన్నీర్కి అయితే అవసరం లేదండి. ఇక్కడ బిర్యానీ కోసం కుక్కర్లో కొంచెం ఆయిల్, నెయ్యి వేసుకొని బిర్యానీ మసాలా వేసి ఫ్రై చేస్తున్నానండి. బిర్యానీ మసాలా ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ ఇంకా వెజిటేబుల్స్ అన్నీ వేసుకొని కొంచెం సాల్ట్ వేసి ఒక 2 మినిట్స్ వరకు ఆయిల్లో ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. ఇలా వెజిటేబుల్స్ అన్ని ఫ్రై చేసిన తర్వాత అందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, పుదీనా, కరివేపాకు, కొత్తిమీర, పచ్చిమిర్చి ఇంకా బఠానీ వేసుకొని మొత్తం అన్ని ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకోవాలండి. ఈ విధంగా అన్ని ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ వేసి కొంచెం సాల్ట్ వేసుకొని కలుపుకొని ఒక 2 to 3 విజిల్స్ వచ్చేంత వరకు పెట్టుకోవాలండి. ఒకవేళ మీకు విజిల్ రాకపోతే మధ్యలో ఒకసారి మూత తీసి చెక్ చేసుకోండి. ఇక్కడ మటర్ పన్నీర్ చేస్తున్నానండి. ముందుగా ఆయిల్లో ఫ్రై చేస్తున్నాను పన్నీర్. నాన్ స్టిక్ ప్యాన్లో చేసుకోవాలండి ఎప్పుడైనా పన్నీర్ ఫ్రై చేసేటప్పుడు, ఎందుకంటే కింద అంటుకుంటుంది. జస్ట్ లైట్గా ఫ్రై చేసుకోవాలి టేస్టీ కోసం. ఫ్రై చేయకపోయినా ఏం కాదు. ఇక్కడ ప్యాన్లో కొంచెం నూనె, నెయ్యి వేసుకున్నానండి. నెయ్యి వేస్తే కొంచెం టేస్టీగా ఉంటుంది. అందులోనే కొంచెం మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ని యాడ్ చేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి. ఇది వేగిన తర్వాత మరాఠీ మొగ్గ, బిర్యానీ ఆకు ఇందులో యాడ్ చేస్తున్నాను. కాజు పేస్ట్లో నేను యాడ్ చేయలేదండి, అందుకని ఆయిల్లో యాడ్ చేస్తున్నాను. ఇదంతా ఫ్రై అయిన తర్వాత టొమాటో పేస్ట్ యాడ్ చేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి. ఇదంతా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న కాజు, కొబ్బరి ఇదంతా ఉంది కదండి, బిర్యానీ మసాలా, ఈ పేస్ట్ యాడ్ చేసి మొత్తం ఫ్రై అయ్యేంత వరకు, పచ్చివాసన పోయేంత వరకు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి. ఇక్కడ వేడివేడిగా వెజ్ బిర్యానీ కూడా రెడీ అయిపోయింది. ఇవన్నీ చేసుకునేటప్పుడే మనం పక్కన పూరీలు కూడా చేసుకుంటే టైం అనేది సేవ్ అవుతుంది. నేను కర్రీ చేస్తూనే పక్కన పూరీలు కూడా చేసుకున్నానండి. నాకు మొత్తం 30 to 40 మినిట్స్ వరకు సరిపోయింది టైం ఇదంతా కర్రీ ప్రిపరేషన్ కోసం. ఇందులోనే నేను కాశ్మీరీ మిర్చి పౌడర్ యాడ్ చేస్తున్నాను అండ్ కొంచెం పసుపు, ఉప్పు యాడ్ చేసుకొని ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఈ పేస్ట్ అంతా ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఆయిల్ పైకి వచ్చినప్పుడు ఇది ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయినట్టు. ఇది ఫ్రై అయిన తర్వాత కొన్ని వాటర్ యాడ్ చేసుకోండి. తర్వాత బఠానీ యాడ్ చేసుకోవాలండి. బఠానీ యాడ్ చేసిన తర్వాత బఠానీ ఉడికేంత వరకు ఉడికించుకొని తర్వాత పన్నీర్ యాడ్ చేసుకోవాలండి. పన్నీర్ యాడ్ చేసిన తర్వాత ఒక 10 to 15 మినిట్స్ బాయిల్ చేసుకొని లాస్ట్కి క్రీమ్ కానీ లేకపోతే టొమాటో కెచప్ కానీ యాడ్ చేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది. మీ దగ్గర ఏది ఉంటే అది యాడ్ చేసుకోండి.
అంతే అండి, వేడివేడిగా మటర్ పన్నీర్ రెడీ అయింది. ఈ కర్రీ పూరీకైనా బిర్యానీకైనా చాలా బాగుంటుంది. ఎప్పుడైనా సరే నాన్ వెజ్ లేనప్పుడు ఏదైనా తొందరగా చేసుకోవాలి అనుకుంటే మటర్ పన్నీర్ అనేది చాలా తొందరగా అయిపోయే వంట. మీరు ట్రై చేయండి, డెఫినెట్గా ట్రై చేస్తే నాకు కింద కామెంట్లో చెప్పండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. ఈ కర్రీ చేసేటప్పుడే నేను పక్కన పూరీలు కూడా చేసేసానండి. మీరు పూరీ వీడియో చూడాలి అనుకుంటే నా ఛానల్లో ఆల్రెడీ వీడియో పెట్టానండి. నేను డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను, మీరు చూడండి. ఫ్లఫీ పూరీ ఎలా చేయాలనేది ఆల్రెడీ నా ఛానల్లో వీడియో ఉంది, కావాలంటే మీరు అది చూడండి. ఇంకా ఇక్కడ నేను పెరుగు పచ్చడి చేశానండి. పెరుగు పచ్చడి కోసం ఉల్లిపాయలు, కీరా, పుదీనా కొంచెం వేసి మంచిగా కలుపుకొని ఉప్పు వేసి కలుపుకోండి. తాలింపు కోసం కొంచెం కొత్తిమీర, నేను ఇక్కడ పసుపు కూడా యూజ్ చేశానండి. పసుపు అవసరం లేదనుకుంటే అవాయిడ్ చేయండి. పసుపు మా ఇంట్లో పసుపు నచ్చుతుందని వేశాను. ఇలా తాలింపు పెట్టుకొని పెరుగులో వేసుకుంటే సరిపోతుందండి. ఇలాంటి ఫుడ్ తిన్న తర్వాత స్వీట్ కూడా తినాలనిపిస్తుంది కదండి. ఐస్ క్రీమ్ కూడా చేశాను. నేను నా ఛానల్లో వీడియో ఉందండి, క్రీమ్ పౌడర్తో చేసిన ఐస్ క్రీమ్. కావాలంటే మీరు చూడాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను, చూడండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. బాయ్ బాయ్, టేక్ కేర్.